హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను కట్టెల పొయ్యి మీద కానీ గ్యాస్ పొయ్యి మీద కానీ గ్యాస్ స్టవ్ మీద కానీ తపాలలో గిన్నెల్లో అన్నం ఎలా వండుకోవాలనో వండి చూపిస్తాను. నేనైతే ఇదిగో ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ గ్లాస్ తోటి ఇప్పుడు 3 గ్లాసులన్నర వాటర్ పోసుకోవాలి. 3 గ్లాసులన్నర వాటర్ పోసుకున్నాక మనం గెంజొంచే పని లేదు. ఇదిగో ఇలా చేయి పెట్టి గెనుపుల కాడికి ఇలా చూసుకోవాలి. మనం పోసిన వాటర్ ఈ గెనుపుల కాడికి ఉండాలి కరెక్ట్గా. గెనుపుల కాడికి తక్కువగా ఉంటే కొంచెం పోసుకోవాలి. గెనుపుల కాడికి కరెక్ట్గా ఇలా ఎసురు చూసుకుంటే మనం గెంజి వార్చే పని లేదు. గెంజి వార్చకుండానే ఎగరేసుకోవచ్చు అన్నమాట. అదే ఎక్కువ వాటర్ ఈ మునిగిన దాకా పైకల్లా ఇక్కడ దాకా పోసుకున్నాం అనుకో, గెంజి వార్చుకోవడానికి ఇది మొత్తం మునిగేటట్టు పోసుకోవాలి. అదే గెంజి ఉంచుకొని కొంతమందికి చేత కాదు. అలాంటప్పుడు ఈ గెనుపుల దాకా కరెక్ట్గా ఈ గెనుపుల కాడికి ఉంటే ఇంకా గెంజి ఉంచే పని లేదు. నేను ఇప్పుడు గెనుపుల కాడికి పెట్టా, కరెక్ట్గా గెంజి ఉంచే పని లేదు అన్నమాట. ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టి వండి చూపిస్తాను. ఇదిగో ఇప్పుడు రైస్ పొయ్యి మీద పెట్టినాను. పొయ్యి వెలిగించి అదిగో ఇప్పుడు పొంగు వస్తుంది. ఉడుకుతుందన్నమాట, ఉడకాలి ఇంకా. ఈ విధంగా ఇంకా ఎసురు ఉన్నాయి. ఎసురు దగ్గర పడే కొన్ని మంట తగ్గించుకోవాలి. ఇప్పుడైతే మంట తగ్గించే పని లేదు. నేను ఇంకా ఉడకాలి, ఉడుకుతుంది. ఇప్పుడు ఎసురు తగ్గిపోయింది అన్నమాట. అన్నము ఇంకా మంట తీసి మూత పెట్టుకొని మంట తగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం నీరుంది. ఇంకొక 10 నిమిషాలు ఉండాలి పొయ్యి మీద. ఇదిగో చూడండి, ఇప్పుడు అన్నం ఉడికిపోయింది. చూడండి, ఇలా చేయబెట్టినా కానీ మనకి అర్థమైద్ది అన్నమాట. ఇది అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు మీకు గ్యాస్ మీద అయినా సరే, గ్యాస్ స్టవ్ మీద అయినా సరే ఇదే కొలతల ప్రకారం పెట్టుకోవచ్చు. అదే కొత్త రైస్ కనుక అయితే ఒక అర గ్లాసు తగ్గించి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. గ్లాసుకు 3 గ్లాసులు. ఈ పాత రైస్ కాబట్టి 3.5 గ్లాసు పోసాను. ఇంకా ఇదే కొలతల మీద గ్యాస్ పొయ్యి మీద, గ్యాస్ స్టవ్ మీద అయినా సరే ఇదే కొలతల మీద వండుకోవచ్చు అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.